ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. రైట్. గాయత్రి గారు ఎందుకు నవ్వుతున్నారు, ఎందుకు తల పట్టుకుంటున్నారు, ఆ ఎక్స్ప్రెషన్స్ దేనికోసం? గట్టిగా చెబుతున్నారు, ఎవ్వరూ ఏం చేయలేరట. 30 ఏళ్ళు ఉంటాము, ఈసారి చూసుకుందరు కానీ నా దెబ్బ అంటున్నారు. ఆయన సిద్ధంగా ఉన్నారా? ఏంటండి ఇప్పుడు ఎంతసేపు చెప్పారు తెలియదు కానీ ఈ స్టాండప్ కామెడీ నేను ఎలా మిస్ అయ్యాను అని చెప్పి ఆలోచించుకుంటున్నాను అంతే. నాకు గుర్తుంది ఎలక్షన్స్ ముందు కూడా ఇట్లా అన్నాడు ఆయన, ఎంట్రికి కూడా పేకలేరు, అన్ని టీవీ ఛానల్స్ కలిసి వచ్చినా, అన్ని పార్టీలు కలిసి వచ్చినా అని. ఇప్పుడు అందరూ చూసారు రిజల్ట్ ఏమైందో. సో మళ్ళీ ఇంకో షో సెటప్ చేసి ఇట్స్ టూ ఎర్లీ ఐ థింక్. ఇందాక సార్ చెప్పారు ఏమని, ఎవరైనా కార్యకర్తలను వాడుకోవడానికే మాట్లాడుతున్నాడు అని చెప్పి. అందరికీ క్లియర్ కట్ గా ఐడియా ఉంది. మరి ఇప్పుడు కూడా మరి ఏ గొర్రెలు లాంటి వాళ్ళు ఎవరైనా నమ్మితే మరి ఇంకా వాళ్ళకన్నా, ఇందాక ఆయన మాట్లాడుతున్నారు కదా, నేను గత 5 ఏళ్ళు ప్రజల కోసం ఆలోచిస్తా, నేను కార్యకర్తల్ని అంటే పట్టించుకోలేదు అని చెప్పి. మరి ఏ ప్రజల కోసం ఆలోచించాలో, మరి ఏ ప్రజలు ఓటేస్తే 11 సీట్లు వచ్చినాయో నాకైతే అర్థం కావట్లా. దానికి నవ్వు వచ్చింది అంతే. ఇంత విచ్చలవిడిగా అబద్ధాలు చెప్పచ్చా, ఇంత బహిరంగంగా, ఇంత చీ కొట్టించుకో, నాకు ఇట్స్ టూ ఎర్లీ. పోనీ అట్లీస్ట్ ఒక 2 ఏళ్ళు గడిచాక ఎంతో కొంత, ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా సరే మీకు తెలిసి వ్యతిరేకత ఎంతో కొంత వచ్చింది, ఎంతో కొంత పర్సెంటేజ్ వచ్చింది. కాబట్టి అప్పుడు వచ్చి ఏదైనా సమస్య మీద పోరాడతా మాట్లాడితే అదొక అర్థం ఉంది. ఈ రోజు నా కార్యకర్తలకు ఇబ్బంది వస్తుంది, నేను ఆ ఇంటికి కూడా పేకలేరని చెప్పి మరి ఆ సొల్లు కబుర్లు ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఎవరు పీకాల్సిన అవసరం లేదండి, అసలు ఎవరికి అవసరం కూడా లేదు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నారు, పట్టించుకోలేదని. ఈ రోజు కదా, ఎలక్షన్స్ ముందు కూడా వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ కార్పొరేటర్లు, లేకపోతే వాళ్ళ పంచాయతీ స్థాయిలో ఉన్న సర్పంచ్లు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. కాబట్టి ఈ రోజు ఆ పార్టీ అంత ఖాళీ అయిపోయింది, ఆ స్టేట్ కి వచ్చింది. సో కొత్తగా వచ్చి మీరు వీళ్ళేదో పీకుతారు, ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పి ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడటం, ఇంకోసారి స్టాండప్ కామెడీ, ఇలాంటి ఎన్ని స్టాండప్ కామెడీ షోస్ చేసినా సరే నాకు తెలిసి జనాలు కూడా నవ్వుల పాలు అవుతారు. జనాలు ఇప్పుడు ఇది చూసిన వాళ్ళు, ఇప్పుడు నేను ఎలా నవ్వుకుంటున్నానో అంటే టీడీపీ పార్టీలో ఉన్నాను కాదు కానీ ప్రజలు కూడా అంతే నవ్వుకుంటారు చూసి. ఏం చేశారని ప్రజల కోసం అని చెప్పి జనాలు నిజంగానే చేస్తుంటే అంత వ్యతిరేకత వచ్చిద్దా? అంత జనాలు ఎలా తీసుకున్నారంటే అపోజిషన్ తీసుకున్న దానికన్నా ఇంకా ఖచ్చితంగా తీసుకొని అగేన్స్ట్ జగన్ ఓటేశారు. మొన్న వచ్చింది యాంటీ జగన్ వేవ్, దారుణమైన యాంటీ జగన్ వేవ్. ఒక మనిషి వచ్చి మన ముందు ఇంటి ముందుకు వచ్చి ఈ ఒక్కసారికి సింగిల్ ఛాన్స్ అని చెప్పి అంటే ఏదో జాలిపడి గెలిపిస్తే రాష్ట్రాన్ని ఎంత దారుణంగా నాశనం చేస్తాడో జనాలు చూశారు. వాళ్ళ బతుకులు ఎంత దారుణంగా